హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమతో అమ్మ. ఈరోజు డెలవర్లో టెంపరేచర్ -4 ఉంది. నాకు ఎందుకో వేడివేడిగా సూప్ తాగాలనిపిస్తుంది. అత్తమ్మకి సూప్ చేయమని అడిగాను. ఏం చేస్తున్నారో చూద్దాం. అత్తమ్మ, నా కోసం ఏం సూప్ చేస్తున్నారు? మటన్ సూప్ ఇది. దీన్ని మటన్ మరగ్ అంటారు. ఓ, మటన్ మరగ్ అంటారు. ఓకే, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికి ఏం కావాలంటే నెయ్యి, ఓకే, ఇది ఒక 10 జీడిపప్పు 10 బాదం పప్పు పేస్ట్ చేసుకున్నాను, నానబెట్టి పేస్ట్ చేసుకున్నాను, పెరుగు, ఒక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర పేస్టు, సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం కొత్తిమీర, పుదీనా, ఒక 2 పచ్చిమిరపకాయలు, పసుపు, ఇది విప్పింగ్ క్రీమ్ ఇది కొంచెం కావాలి. ఇది కొంచెం మసాలా దినుసులు. ఓకే, స్టార్ట్ చేద్దాం అత్తమ్మ. అయితే చేద్దాం. ఓకే, ఇది 1/2 కేజీ మటను. దీనికి మసాలా ఎక్కువ పట్టదు, కొంచెం లైట్గా వేసుకుంటేనే అప్పుడు దీని ఫ్లేవర్ బాగుంటుంది, సూపు ఫ్లేవర్ బాగుంటుంది. ఓకే అత్తమ్మ. ఓ, అయితే ఇప్పుడు ఆయిల్ బదులు గీ వేసుకోవాలన్నమాట. గీ వేసుకోవాలి. ఓకే, అయితే ఇప్పుడు ఇంకెంత వేసుకోమంటారు గీని? ఒక 4 స్పూన్లు. ఇప్పుడు కొంచెం గీ అంతా కరిగాక అప్పుడు మసాలాలు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కూడా ఆయిల్ ఏ కూర చేసిన ఆయిల్ ఫస్ట్ బాగా కాగాలి. ఓకే, కాగిన తర్వాత కాకుండానే వేసేస్తుంటారు, అట్లా వేయకూడదు. కొంచెం ఆయిల్ కాగిన తర్వాత వేసినప్పుడు ఆ ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది. ఓకే అత్తమ్మ, బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో యాలక్కాయలు, తోక మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు కొన్ని అవి వేసేసాయి. ఓకే, ఇప్పుడు ఉల్లిపాయలు. ఓకే అత్తమ్మ. నెయ్యిలో ఫ్రై అవుతున్నాయి కదా ఇవన్నీ, మంచి స్మెల్ వస్తుంది అత్తమ్మ. ఇంట్లో పచ్చిమిర్చి, పచ్చిమిర్చి వేసి కొంచెం పుదీనా, అంతా కూడా అవసరం లేదు. ఓకే, సగం పుదీనా, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. ఓకే, కొంచెం బాగా వేగాలి. ఓకే అత్తమ్మ. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది అత్తమ్మ. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఫ్రై అయింది అత్తమ్మ. వేగిందా? కూడా ఇప్పుడు మటన్ ఇక్కడ వేసేసుకున్నాం. 1/2 కేజీ మటన్. 1/2 కేజీ మటన్. ఓకే, ఇట్లా అడుగంటకుండా అంటే కొంచెం ఇలా కుక్కర్లో పెట్టుకుంటే విజిల్ పెట్టుకోవాలి. ఓకే అత్తమ్మ. కొంచెం పసుపు. ఓకే, సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ కొంచెం వేసుకొని మనకి కావాలంటే చూసి వేసుకోవచ్చు. ఉప్పు ఎక్కువైపోయినా బాగుండదు కదా. ఇది కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్. ఇంక ఇప్పుడే వేసేయాలి. ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది. ఓకే, అంత బాగా కలుపుకున్నాం. ఇప్పుడు ఒక 6 నుంచి 10 విజిల్స్ పెట్టుకున్నాం. కొంచెం లేతగా ఉంటే 6-7 విజిల్కి అయిపోతుంది. కొంచెం ముదురుగా ఉంటే ఒక 10 విజిల్స్ పెట్టుకున్నాం. సో 6 to 10 విజిల్స్ అయితే మీరు తెచ్చుకున్న మటన్ని బట్టి, లేత మటన్ అయితే, ముదురు మటన్ అయితే అలా చూసుకుని విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు బాగా వేగిపోయింది కదా. అవునత్తమ్మ. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకోవాలి. ఎంత వాటర్ పోయమంటారు అత్తమ్మ? ఇది ఇప్పుడు ఈ చికెన్ మటన్ ఉంది కదా, ఇది బాగా మునిగిపోయి కొంచెం పైకి వచ్చేలాగా. ఓకే, కొంచెం మునిగేదాకా వాటర్ పైన కొంచెం ఇలా ఉండాలి. ఓకే, ఇలా పైకి ఇలా ఉండాలన్నమాట.
అంటే మనం 1/2 kg మటనే కదా వేసాము, దానికి తగ్గట్టుగా. సో ఇప్పుడు ఇంకా ఇంత వాటర్ పోసుకోవాలి. పోసుకుని ఓకే పోసుకొని విజిల్ పెట్టిమంటారు అత్తమ్మ? ఓకే. సో 6 to 10 విజిల్స్ తర్వాత అప్పుడు చూద్దాం. ఒక 10 విజిల్స్ వచ్చిన తర్వాత తీసి చూద్దాము. తేజు ప్రెషర్ పోయింది కదా, ఒకసారి తీసి చూద్దాం. ఓకే అత్తమ్మ. సరిపోతాయి, వాటర్ కూడా సరిపోతాయి. ఓకే అత్తమ్మ. కరెక్ట్గానే పోసుకున్నాము. పీస్ కూడా ఉడిపోయింది బాగా. పీస్ కూడా బాగా సాఫ్ట్గా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఓకే అత్తమ్మ. దీంట్లో మనం కాజు పేస్ట్ చేసుకున్నాం కదా, బాదం కాజు, బాదం క్యాష్యూస్ నానబెట్టుకుని పేస్ట్ చేసుకున్నాం. ఓకే. దీన్ని ఒక 4-5 స్పూన్లు వేసుకున్నాం. ఓకే. ఓకే ఓకే అత్తమ్మ. పెరుగు కూడా ఒక 3 స్పూన్లు వేసుకున్నాం. ఓకే అత్తమ్మ. ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేయాలి. బాగా ఒక 5 నిమిషాలు కొంచెం ఉడకాలి దాంట్లో బాగా. ఓకే. అప్పుడు ఈ కాజు బాదం పేస్ట్ అంతా అప్పుడు బాగా పడుతుంది. ఓకే ఓకే. బాగా ఉడికింది కదా. అవునత్తమ్మ. 5 నిమిషాలు బాగా ఉడికిపోయింది. ఆయిల్ బాగా తేలినట్టు వస్తుంది కదా. అవునత్తమ్మ. ఇప్పుడు ఇది విప్పింగ్ క్రీమ్ వేసుకున్నాం. ఇది ఇప్పుడు లాస్ట్లో విప్పింగ్ క్రీమ్ వేయాలన్నమాట. ఓకే. టేస్ట్ వస్తుంది. ఎంత అత్తమ్మ విప్పింగ్ క్రీమ్ ఎంత వేయమంటారు? ఒక 4-5 స్పూన్ల లాగా. ఓకే ఓకే. ఇంకా బాగా మిక్స్ చేయాలన్నమాట. బాగా కలుపుకోవాలి. బాగా కలిపి ఒక 2 నిమిషాలు అట్లా బాగా మిక్స్ అవ్వాలి కదా. ఓకే. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర పుదీనా కొంచెం వేసేసుకో. ఓకే. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆఫ్ చేసేయమంటారా? ఓకే. ఎమ్మి ఎమ్మి సూప్ అత్తమ్మ, చాలా బాగుంది. టేస్ట్ చేయి. చాలా బాగుంది అత్తమ్మ, సూపర్. చాలా బాగుంది వేడివేడిగా. మీరు కూడా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఇంట్లో. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ట్రై చేసి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఎలా ఉందో. బాయ్.